రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 6వ రోజు టన్నెల్ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నీటి తోడకం ఛాలెంజింగ్గా మారింది. నిమిషానికి 5,000 లీటర్ల సీఫేజ్ నీటి తోడడంతో పాటుగా బురద పేరుకుపోతుండడంతో రెస్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిఎస్ఐ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్సు, బీఆర్ఓ, ఎల్ఎన్టీతో పాటుగా పలు బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. బురదలో కూరుకుపోయిన రాళ్లతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. రైట్, ఆపరేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ రెస్క్యూ చివరి దశకు చేరుకుందన్నారు. గల్లంతైన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మరొక హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. ఓవైపు రెస్క్యూ, మరోవైపు అధికారుల రాకపోకలు సాగించబోతున్నారు. ఇప్పటిదాకా ఒకటే హెలీప్యాడ్ ఉండడంతో రెస్క్యూ పనులకు ఆటంకం కలిగింది. రైట్, 6వ రోజు టన్నెల్ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నీటి తోడకం ఛాలెంజింగ్గా మారింది. అధికారులకు నిమిషానికి 5,000 లీటర్ల సీఫేజ్ నీటి తోడకంతో పాటుగా బురద పేరుకుపోతుండడంతో రెస్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిఎస్ఐ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్సు, బీఆర్ఓ, ఎల్ఎన్టీతో పాటుగా పలు బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. బురదలో కూరుకుపోయిన రాళ్లతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వైపు లోపలున్న 8 మంది బ్రతికున్నారా అన్న అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెస్క్యూ చివరి దశకు చేరుకుందన్నారు. గల్లంతైన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మరొక హెలీప్యాడ్ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఓవైపు రెస్క్యూ, మరొక వైపు అధికారుల రాకపోకలు సాగించనున్నారు. ఇప్పటిదాకా ఒకటే హెలీప్యాడ్ ఉండడంతో రెస్క్యూ పనులకు ఆటంకం కలిగింది.